చర్చ బాగుండేదేమో అని నాకు అనిపించింది. అవును, అక్కడ మొట్టమొదలు విప్లవం తర్వాత కాస్ట్రో ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభుత్వం ప్రాథమ్యాలు నిర్ణయించుకున్నారు. భూ సంస్కరణలు, విద్య, వైద్యం. చాలా విషయాలు చెప్పింది వాడు వైద్యం గురించి. The lowest death rate during COVID regime in 2021 to 22 was in Cuba. రోగి వైద్యుడి దగ్గరికి పోకపోతే వైద్యుడే రోగి దగ్గరికి పోయి చికిత్స అందించినటువంటి సందర్భం. కాస్ట్రో తీసుకున్న ఇంకొక నిర్ణయం ఏమిటంటే, సాంకేతిక రంగంలో పురోగతి సాధించకపోతే అభివృద్ధి చెందినటువంటి దేశాలతోటి పోటీ పడలేము అని ఆ వైపు వ్యాక్సిన్లు కనిపెట్టేంత దూరం, ఉచిత వైద్యం, ఇవన్నీ సమానత్వంలో భాగం. ఉన్నవాడికి లేనివాడికి ఒకే ట్రీట్మెంట్. అయితే కొన్ని పరిణామాల వల్ల అంతర్జాతీయ పరిణామాల వల్ల అత్యంత శక్తివంతమైనటువంటి దేశం దాన్ని ఎదిరించి వాళ్ళ ఏజెంట్ బతిస్తాను అక్కడి నుంచి పంపించి విజయం సాధించిన తర్వాత అమెరికా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చాలా వ్యవస్థలను జాతీయం చేయడం జరిగింది. ఒక్క విషయం, CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా లాటిన్ అమెరికన్ దేశాలలో ముఖ్యంగా క్యూబాలో తమ ప్రమేయం ఎప్పుడు తగ్గించుకోలేదు. కాస్ట్రో ఉన్నప్పుడు కూడా, ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనుకుంటా టన్నుల కొద్ది కాగితాలు ప్రజాక్షేత్రంలోకి వచ్చినాయి. ఇన్ని ప్రయత్నాలు చేసింది. ఆ క్యూబా అనేటువంటి ప్రయోగాన్ని విఫలం చేయనటువంటి ప్రయత్నం లేదు. దానివల్ల ఆ ప్రయత్నం వల్ల ఇవాళ క్యూబా అంతర్గత సమస్యలతో సతమతమవుతున్నటువంటి మాట వాస్తవం. అందుకే మన సాలిడారిటీ. ఇప్పుడే ఏదో పుస్తకం చదువుతుంటే అరుణ్ కుమార్ మాట్లాడిన తర్వాత, ఆల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ ఒపీనియన్ ఆర్ ప్రొవిజనల్. That's why we have to keep on updating ourselves as to what is happening in the world. మనం we are all suffering from a peculiar disease where we imprison ourselves with preconceived notions, ideas and ideologies. But the time has come
to think afresh as to how we are going to face these challenges. ఒక లాటిన్ అమెరికన్ novelist and dramatist, a great writer, Ariel Dorfman, ఒక మాట అంటాడు, we are threatened with extinction, climate apocalypse, nuclear war, threat of artificial intelligence, the disease of inequality, and in order not to commit suicide, which is where I frequently feel, అంటే నా గురించి చెప్తారు, మాట్లాడిన తర్వాత పోయి నేను సూసైడ్ చేసుకుంటాడా. The author is saying this. Frequently feel in despair. We are heading. We need to awaken and think ourselves out of the crisis. That is what exactly is the need of the hour. అగ్రరాజ్యం గురించి మాట్లాడిన ఇంతకు ముందు పెద్దలు, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ని పిలిచి ఆతిథ్యం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు, ప్రజాస్వామ్యవాది, క్యూబా మీద విధించినటువంటి ఆంక్షలు, క్యూబా ఈజ్ ఎ టెర్రరిస్ట్ స్టేట్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది అర్థమయ్యేంత వరకు సమస్య అర్థం. క్యూబానేమో టెర్రరిస్ట్ స్టేట్ విచ్ ఈజ్ ఎక్స్పోర్టింగ్ టెర్రర్ అండ్ వీ ఫీల్ థ్రెటెండ్. Therefore, in anticipation of our safety, we always keep Cuba on tenterhooks. కొంతవరకు మెరుగుపడుతున్నాయి సంబంధాలు ఒబామా ఉన్నప్పుడు అనుకుంటే, మళ్ళీ పూర్వపు స్థితి యథాస్థితికి చేరిపోయినటువంటి సందర్భం. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆర్థిక పరిస్థితి, సామాజిక ఉద్రిక్తతలు, సర్ప్రైజింగ్లీ మైగ్రేషన్ from that small country, over 1.5 million, legal or illegal, into United States of America, which this country hated for over the years. What are the circumstances? Where did Cuba go wrong? మన మిత్రుడు కనుక ఏదైనా పొరపాటు చేస్తే ఆయన అసలు పొరపాటే చేయడు. అటువంటి దేశం లేదు, అటువంటి మనిషి లేడు. పార్షియల్ డీ-డాలరైజేషన్. మొట్టమొదలు డాలర్కు స్థానం లేదు, కొంతవరకు సడలింతాం దీన్ని, పరిస్థితులు అనుకూలంగా లేవు అని తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం. అక్కడ 2 తరగతులు ఏర్పడ్డాయి. అసలు ఆ తరగతులు లేని సమాజ నిర్మాణం జరగాలి అని ఆశించిన కాస్ట్రో ఆశయానికి మొట్టమొదటిది తూటుగా where you started your trade partly in dollars. ఒకటి డాలర్ వసతి ఉన్నవాడు, ఇంకొకటి డాలర్ వసతి లేనివాడు.
అది అత్యంత ప్రమాదమైనటువంటి నిర్ణయం. ఇవాళ దాని దుష్ఫలితాలు చూస్తున్నది క్యూబా. రెండవది ఒక ప్రస్తావన వచ్చింది, రష్యా చైనా క్యూబాను ఆదుకునేందుకు సహాయం చేస్తున్నారు. I beg your pardon. I seriously differ with that proposition. Russia and China are also investing in Cuba to facilitate that investment. Now and then may help in some small things which has not improved the Cuban economy, Cuban political stability, Cuban social conditions. What is Russia today after the collapse of Soviet Union? What is China? In what way they are less or inferior in their capitalist mode of production, distribution, accumulation of wealth, inequality? What is that great difference now? Therefore, I find it difficult to agree that China and Russia are helping Cuba. Partly it may be correct that help because they want to invest. Such help the free countries also get. These are the couple of aspects on which the people or the political parties, as the case may be, because I do not belong to any political party. And I must confess that I am not a Marxist. I am a liberal constitutional democrat. I believe in freedoms, I believe in equality. I believe in a structured discourse. I believe in all the freedoms. Sometimes unable to face the existing prevailing social tensions in Cuba, sometimes the country which is born with a cry demanding equality for all and freedom for all, sometimes attempts are made to suppress the different opinions that are being expressed in Cuba today. The major reason, అన్నిటికన్నా పెద్దది, 1949లో